సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అపాయింట్మెంటే దొరకదట ఢిల్లీలోని. ఈయన పాపాల పెద్దిరెడ్డి గారు పాపాలు పండిపోయినాయట. ఇంకా ఈ రోజు రేపు అరెస్ట్ అన్నట్టుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వరా ఢిల్లీ వెళ్తే? అంటే ఢిల్లీ ముహూర్తం అది అయిన తర్వాత నేను మళ్ళా మీతోటి తర్వాత దీపక్ రెడ్డి గారు ఎలాగ వస్తారు కాబట్టి దీపక్ రెడ్డి గారితో మనం మాట్లాడుతున్నాం. ప్రజెంట్ టెన్స్ లో ఏంటంటే ముందుగా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఈరోజు మీరు ఇందాక చెప్పినట్టుగా గవర్నర్ గారిని మాజీ సీఎం గారు కలవటం జరిగింది అనేక అంశాల మీద. జనరల్ గా ఇట్స్ మేబీ పార్ట్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు ది గవర్నర్ అనుకున్నాం. అసలు ఏమి లేదు, గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవటానికి ఈ అవకాశాలన్నీ కూడా ఎందుకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీని, నేను అదే విధంగా కూటమిని అడుగుతా ఉన్నా. చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, చదువుతున్నటువంటి అబద్ధాల పుట్టలతో కూడినటువంటి లిస్టు, ఇవన్నీ కూడా మీరు ఎందుకు ఇంత కక్షను పెట్టుకుని పాలకపక్షంగా ఎందుకు పనిచేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. పెద్దిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే జిల్లా నుంచి ఇద్దరు కూడా రెండు శిబిరాల్లో ఉండి పనిచేసుకుంటూ వస్తున్నటువంటి నాయకులు అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా వచ్చారు. వచ్చినంత మాత్రాన చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారిని టోటల్ గా తీసేయాలని హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నేను అడుగుతా ఉన్నా. ఇంత గతంలో 3 సార్లు అవకాశాలు వచ్చారు కదా, అప్పుడు కూడా ఇదే లిస్టులు పట్టుకొని తిరిగారుగా. నేను అడుగుతున్న పెద్దిరెడ్డి గారిని నిజంగా మీరు ఆ చిత్తూరులో ఏమైనా చేయాలనే ధైర్యం ఈ తెలుగుదేశం పార్టీకి ఉందండి దీపక్ రెడ్డి గారు? చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆ ధైర్యం ఉందని మీరు భావిస్తున్నారా? మీరు అబ్జర్వర్ గా పోయి ఉండొచ్చు, మీకు చాలా మంది చెప్పి ఉండొచ్చు, మిమ్మల్ని ఉదయం 4 గంటలకు నిద్ర లేపి ఉండొచ్చు, రాత్రి 2 గంటల దాకా మీరు కూడా మేల్కొని రకరకాల ప్లాన్లు చేసి ఉండొచ్చు. ఏజెంట్లు ఏ బూతులు ఏ ఉండాలి, ఎక్కడ రిగ్గింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. అసలు పెద్దిరెడ్డి గారిని చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొనే గానీ, లేదా ఒక తాకే గానీ, లేకపోతే ఆయన్ని ఏమన్నా అరెస్ట్ చేయడానికి కానీ చేసే ప్రయత్నాలకు ఆ ధైర్యం ఉందంటారా? ఇది నాకు తెలియక అడుగుతున్నాను. లేదనే అక్కడ సమాధానం వస్తూ ఉంటుంది. నేను కూడా చిత్తూరు జిల్లాలో చాలా దాదాపు కొన్ని ఆ నియోజకవర్గం మొత్తం కూడా 2-3 సార్లు తిరిగినటువంటి వ్యక్తిని నేను, చంద్రగిరి ప్రత్యేకంగా. అది లేదు. వాళ్ళు ఉంటే ఇందాక మన వర్మ గారు అడిగిన దానికి ఇంత ఎందుకంటే మీ ప్రభుత్వం మీద కదా 14 నెలలు అయింది, ఎందుకు లిస్టులు చదవటం అని ఒక మాట నేసారు. సో దానికి మీరు సమాధానం చెప్పకుండా దాటేస్తా ఉన్నారు. రెండోది, వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే, ఇవన్నీ 14 నెలలుగా మీ కబుర్లు చెప్పే దాన్ని దయచేసి మీ వాళ్ళని ఆపమని చెప్పండి. మీరంటే ఏదో మీరు కబుర్లు చెప్పరనే అది అనుకున్నది మీరు రహస్యంగానే చేసేస్తుంటారు. మీరు ఆ ప్రాంతం కాబట్టి. ఏ ప్రాంతం అండి అది? మన కడప ప్రాంతం, లేకపోతే అది కదా మన తాడిపత్రి ప్రాంతం. మీరు ఏదో చేస్తా ఉంటారు. ఇక్కడ హైదరాబాదేనా? సార్, సో ఇది అక్కడ ఉన్నటువంటి మన వెంకటేశ్వర గారు కూడా నవ్వొస్తుంది, గుంటూరు బ్యాచ్ వదిలేసి వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారని. సో ఇక్కడ నిజాయితీగా చెప్పాలంటే ఈ 14 నెలలు వర్మ గారు సెటైరికల్ గా నేను ఇప్పుడు దాకా మాట్లాడే కానీ నిజంగా చెప్పాలంటే ది వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ పీరియడ్ లో జరుగుతూ ఉందండి. గ్రామాల్లో నిన్న రాత్రి నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో కొత్తపట్నం మండలంలో కాల్ బాబు మేనిఫెస్టో బ్యాక్ అనే మా ప్రోగ్రామ్ ని ఒకదాన్ని మేము ప్రజల్లోకి వెళ్తే మండల లెవెల్లో బహిరంగ సభ జరిగితే దాదాపు 3,000 మంది ఒక మండల లెవెల్లో ఇంపార్టెంట్ కార్యకర్తల బహిరంగ సభలో లోకల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ మేము కాదు, ఒక ముసలావిడైతే వచ్చి అయ్యా పోయినసారి కూడా మీరే గెలిచారు, ఇప్పుడు ఏదో పొరపాటు పడుతున్నారు, మీరు పోయినసారి గెలవలేదని, రేపు ఎలాగో మీరే గెలుస్తారు, వాళ్ళ కంప్యూటర్లో గుద్దుకున్నారంటయా, మళ్ళీ రేపు పొద్దున కంప్యూటర్ లేకుండా చెప్పండి, లేకపోతే మేనైనా వచ్చి అడ్డం పడతానంటుంది ఆ ముసలావిడ. మీ ఓటమినే ప్రజలు అనుమానిస్తున్న నేపథ్యంలో మీ పరిపాలన ఈ రోజు సాగుతున్న నేపథ్యం, అది సూపర్ 6లు పోయినాయి, సూపర్ 7 పోయినాయి, మిగతా ఇచ్చిన హామీలు పోయినాయి. ఇట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్ ఇన్ గ్రాస్ రూట్ లెవెల్. మీకు అర్థం కావట్లేదు. మీరు 3 ఫ్లైట్లు కొనుక్కొని తిరుగుతున్నారేమో, ఏది ప్రపంచవ్యాప్తంగా ఒకరిని కొత్త వాళ్ళని పరిచయం చేయడం కోసం. ఒక ఆయన సినిమాలు అయినా, తర్వాత ఒక ఆయన పాత అయినా, మొత్తం ప్రపంచం తిరగండి మీరు. మాకే అబ్జెక్షన్ లేదు, మీ పీరియడ్ లో మీరు తిరగాలి, పని చేయాలి సార్. బట్ వెర్ ఇస్ ద గవర్నెన్స్? వాట్ హ్యాపెండ్ టు యువర్ ప్రామిసెస్? అవన్నీ ఈరోజు చర్చనీయాంశాలు అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని
అరెస్ట్ చేయబోతున్నారు. చివరాస్త్రంగా మేము చివరాస్త్రం ఆడతామో మొదటి అస్త్రం ఆడతామో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీస్ ఏంటో మీకు తెలుసు. మీరు ఆయన ఎంత ధైర్యంగా ఎంత నిమ్మలంగా ఉన్నాడో మీ అందరికీ తెలుసు. ఆయన ఇదిగో అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు రోజు దాదాపు 14 నెలలుగా వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి మీరు మీడియాలో, పేపర్లో, తర్వాత సోషల్ మీడియాలో ఎన్నిసార్లు అరెస్ట్ చేశారో చేస్తూనే ఉన్నారు మీరు. కానీ దయచేసి స్టాప్ ఆల్ దిస్. ఇవన్నీ ఆపండి. మీరు ఈ అబద్ధాలు చెప్పడం కానీ ఇవన్నీ ఆపి మీరు ప్రజల మీద, పరిపాలన మీద దృష్టి పెట్టండి.